ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మహాదేవుడైన దేవాది దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మనలను ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము. మనం వింటూ ఇతరులు కూడా షేర్ చేసి ఆశీర్వదించబడదాము. ఈ ప్రభు పనిలో నమ్మకస్తులుగా ముందుకు కొనసాగుదాం రండి. 130 కీర్తనలో 4వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. Psalms 134. But with you there is forgiveness, so that we can with reverence serve you. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అద్భుతమైన వాగ్దానం ఇక్కడ మనకి దొరుకుతూ ఉంది. ఏంటంట, నీ యొద్ద క్షమాపణ ఉంది. క్షమించే దేవుడు అన్న సంగతి మనకి తెలుసు. ప్రియులారా, ఆదిపితరుడైన ఆదాం చేసిన పాపమును బట్టి మన జీవితాలలో మరి ఆ యొక్క పాపము ఏలుబడి చేస్తూ ఉందండి. అతని యొక్క అవిధేయత పాపముగా పరిగణించింది. అది నేటికి మనకి వచ్చింది. అయితే పిల్లరా, కడపటి ఆదామైన యేసు ద్వారా, ఆయన చేసిన ప్రాణత్యాగం ద్వారా మనం క్షమించబడ్డాము. పాప క్షమాపణ మనకు దొరికింది. నీతిమంతుడైన యేసయ్య కృప ద్వారా నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాం. పిల్లరా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచి ఉంటారో వారు మరి ఇటువంటి క్షమాపణను పొందుకుంటారు. క్షమాపణ వారికి దొరుకుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం క్రీస్తులో ఉంటే మనం క్షమించబడతామండి. చాలామంది అనుకుంటారు క్షమించబడ్డారు కాబట్టి వారికి విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది, మరి ఇంకా పాపం చేస్తూ ఉన్నారు, మళ్ళీ క్షమించబడతాం అనుకుంటున్నారు. ఇట్లా చెప్పుకుంటున్న మాటలు కూడా ఉన్నాయి. అయితే పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా పిల్లరా, మన యొక్క జీవితాలలో ఎలాగూ సంభవించదండి. ఏమవుతుంది అంటే, క్షమించబడిన మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క క్షమాపణ గుణము ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యి ఇంకా మరింత లోతుగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి అవి సహకరిస్తాయని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ముందుకు వెళ్తామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నానండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, క్షమించబడిన మనకి ఇక ఏ శిక్ష లేదండి. కాబట్టి ఆ రక్షణ, దేవుడిచ్చిన ఆ రక్షణను, ఆ యొక్క క్షమాపణను మనం కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలండి. రోమీయులకు రాసిన పత్రిక 8:1 కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్తా ఉన్నారు. అంటే క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అండి శిక్ష నుంచి మనం తప్పించబడతాము. పిల్లరా, క్షమకు మనము పాత్రులం అవుతాము. నిజ జీవంలో మనము ప్రవేశిస్తాము. ఇలాంటి దీవెనలన్నీ కూడా మనం సంపూర్ణంగా అనుగ్రహించాలి. ప్రభు అంటే ఆయన ఇచ్చే క్షమాపణను మనము పొందుకోవాలని చెప్పి తెలియచేస్తున్నాను. ఆయన పాదాల దగ్గరికి రండి ప్రియులారా, దూరంగా దాటిపోవద్దు, పారిపోవద్దు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మనం ఆయన యందు భయభక్తులుగా నిలుపునట్లుగా ఆయన యందు క్షమాపణ దొరుకుతుంది. క్షమించే దేవుడు మన ప్రతి పరిస్థితి నుంచి కూడా మనల్ని విడిపించి క్షమించి ఆదరించి హక్కును చేర్చుకుంటాడు. ఆయన కృప మనలను వెన్నంటి ఉంటుందని చెప్పి తెలియచేస్తున్నాను. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప చేత మనలను నింపి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది నేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. పిల్లరా, మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 145వ కీర్తన 9వ వచనం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును.
ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడిగా మాతో ఉన్నావు, మాలో ఉన్నావు తండ్రి. ఆయన యొద్ద క్షమాపణ దొరుకునని చెప్పి నువ్వు వాగ్దానం చేస్తున్నావు. అవును ప్రభా, నీ యొద్ద మాకు క్షమాపణ దొరుకుతుంది తండ్రి. నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో ప్రభా, వారిని నైనా తండ్రి క్షమించి ఆదరించి హక్కుని చేర్చుకునే దేవునిగా మాకున్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వంటి వారు ఎవరున్నారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు నాయనా తండ్రి, నాయన మా యొక్క జీవితాలలో ప్రభా చేయబోతున్న ప్రతి విధమైన మేలులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది దీవెనలన్నీ విడలకు అనుగ్రహించండి నాయన. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగధర్మాలు నిర్వర్తించడంలో నీతి న్యాయ యథార్థతలు కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి, రక్షించి, బలపరిచి, స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన సమస్త వైరస్ వ్యాధుల నుంచి విడుదల దయచేసి మహిమ పొందుకోనండి ప్రభా. నాయన కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అవివాహితులను ప్రభా, బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నాయన తండ్రి ధైర్యపరచండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ మహిమగల హస్తాలకు బిడ్డలను సమర్పిస్తూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత బిడ్డలను నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.